సార్ గౌరవ ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రౌడీ ముఖ్యమంత్రి అనడము, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని రౌడీ శాసనసభ్యులు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సార్. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడి చరిత్ర తీసుకుంటే వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారు మొత్తం నేరాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఈరోజు శాసనసభలో వచ్చి మమ్మల్ని రౌడీలు అనడమేంది సార్? నేరాలే వృత్తిగా ప్రవృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి మూడో వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన వచ్చి ఈరోజు మమ్మల్ని రౌడీలు అంటే నిజాయితీ సిగ్గుతో తలదించుకుంటుంది సార్ ఈరోజు. కాబట్టి ఆయన వెనక్కి తీసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా గుండా అన్నా, రౌడీ అన్నా, నేరగాడన్నా అన్ని జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతాయి. భారత శిక్షా స్మృతిలో ఎన్ని చట్టాలుంటే ఆయన చేసిన నేరాలకు అవన్నీ కూడా సరిపోవు సార్ ఈరోజు. ఓకే, ప్లీజ్ పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నో మోర్ డిస్కషన్ ప్లీజ్. యువర్